హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా పార్చల వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఐ హోప్ అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నాను. యాక్చువల్లీ నేను ఇవాళ వీడియోలో అయితే గోబీ 65 అండ్ గోబీ మంచూరియా ఎలా చేయాలని చెప్పనేది ఈ వీడియోలో చూపించేస్తానండి. యాక్చువల్లీ నేను ఇది తీసి కూడా చాలా రోజులు అవుతుంది. నా టైం కుదరక ఎడిటింగ్ చేసి ఇబ్బంది ఇట్లా పడే బదులు కొన్ని రోజుల తర్వాత పెడదామని చెప్పనైతే వదిలేశాను. ఇంకా ఎంత సమ్మర్ అయినా సరే అప్పుడప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, అలాంటప్పుడైతే మీ ఇంట్లో మీ పిల్లలకి బయట పోయే పని లేకుండా ఇంట్లోనైతే మీరు చేసేసుకోవచ్చండి. ముందుగా ఏదైతే కాలీఫ్లవర్ ఉంటుంది కదా, అదైతే కట్ చేసేసుకొని ఖచ్చితంగా దీంట్లో తెలియని పురుగులు అయితే ఉంటాయండి. అందుకోసం కొద్దిగా పసుపు, కాస్త ఉప్పు అయితే వేసేసి నేను చూపించిన విధంగా ఇలా అయితే బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే వెంటనే మనం ఏదైతే టెక్స్చర్ అయితే ఉంటుంది కదా దాంట్లో యాడ్ చేయకూడదు. కొంచెం పక్కన పెట్టుకుంటే అది కూడా కాస్త అయితే ఆరుతాయి. అప్పుడు అంటే మెత్తగా అయిపోయేంత ఉండదన్నమాట. అది ఆరేలోపు అయితే మనం ఇక్కడైతే ఇది కలుపుకోవాలి. మనము పిండి ఉంటుంది కదా, మైదా అండ్ ఇదైతే కార్న్ఫ్లోర్ అండి. ఇంకా మనకు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క దినుసులు అంటే లైక్ మిరప్పొడి, ధనియాల పొడి, పసుపు పొడి, ఇంకా గరం మసాలా, ఇంకా జింజర్ గార్లిక్ పేస్టు, ఆయిల్ కూడా అయితే వేసుకోండి. మధ్యలో అదైతే స్కిప్ అయింది. ఇంకా లైట్గా అయితే నేను పొంగడం కోసమని సోడా కూడా అయితే వేసానండి. ఇంకా ఉప్పు అనేది ఆల్రెడీ కాలీఫ్లవర్లో లైట్గా వేసాం కదా, అదైతే కాస్త తగ్గించే వేసుకుంటున్నాను. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ పెరుగు అయితే కొంచెం అయితే యాడ్ చేసేస్తున్నా. అండ్ ఎందుకంటే ఇది సేమ్ మ్యారినేట్ ప్రాసెసే కదా, సో అందుకోసము. తర్వాత అయితే నేను ఇది ఆప్షనల్ అండి, ఫుడ్ కలర్. నేను కొంచెం అంటే లుక్ కలర్ఫుల్ బాగుంటుంది అని చెప్పని కలుపుకున్నాను. మామూలుగా అయితే మీరు డైరెక్ట్ కూడా అయితే చేసేసుకోవచ్చు, ఎలాంటి ఫుడ్ కలర్ కూడా అయితే కలపకుండా. తర్వాత ఆల్రెడీ మనం ఇవి అయితే ఆరబెట్టుకున్నాం కదండి, వీటనేది ఇందులో వేసేసుకొని మనకు అంటే ఇది మరీ థిక్ పేస్ట్ అవ్వక్కర్లేదు, మరీ ఇంత నీళ్ళగా అయితే ఉండక్కర్లేదు. మీడియంగా మనకు తెలుస్తుంది, దానికి తగులుతుంది కదా. చూస్తున్నారు కదా, నేను చూపించే విధంగా అయితే బాగా కాగే ఆయిల్లోనే వేసుకోవాలా. ఎందుకంటే లేదంటే కింద అయితే అడుగు అనేది కట్టేస్తుంది. బాగా నూనెది వేడి మీద ఉన్నప్పుడే కాస్త ఫ్లేమ్లోనే పెట్టుకొని అయితే చేసుకోవాలి. మరీ లో ఫ్లేమ్లో అయితే పెట్టకూడదండి ఇవి. అండ్ ఫైనల్గా అయితే బాగానే వచ్చాయి నాకైతే. ఇంకా మనమైతే గోబీ 65 మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే నేను చెప్తున్నానండి. అది కూడా మనకు బయట హోటల్లో ఎట్లా దొరుకుతాయో అలాగైతే టేస్ట్ ఉండాలని ఆ ఉద్దేశంతో, ఇంకేం లేదు. అండ్ ముందుగా అయితే ఇలా ప్యాన్ అయితే పెట్టేసుకొని ఏదైతే మనం పచ్చిమిర్చి, ఆనియన్ ఇవన్నీ ఉంటాయో వేసేసిన తర్వాత మనం గోబీ ఉంది కదా అదైతే వేసేసుకొని ఇంకా పైన అయితే గార్నిష్ కోసం అయితే కొత్తిమీర అయితే వేసుకోవచ్చు. నేను మర్చిపోయిన అది వేయటం. ఇంకా నేనైతే కరివేపాకు అయితే వేసి అరోమా అయితే తెలుస్తుంది. చాలా అంటే చాలా బాగుందండి. సో ఇలా అయితే గోబీ 65 కొన్ని ముక్కలు అయితే పెట్టేసుకుని 2 సాసులు ఉంటే సాసులు కూడా అయితే పెట్టేసుకొని తినేస్తే చక్కగా చాలా అయితే చాలా బాగుంటుంది. ఇంకా మనం ఆల్రెడీ గోబీకి చేసాం కాబట్టి ఇంకాస్త మిగిలింది కదా, దీంతో అయితే గోబీ మంచూరియన్ అయితే చేసేసుకుందాము. ఇంట్లో ఉన్న వస్తువులతో అయితే నేను చూపిస్తున్నానండి. అయ్యో మేము చేయలేములే అని అనుకునే వాళ్ళు ఉంటారు. సో ఏం లేదండి, చాలా ఈజీ ప్రాసెస్. ముందుగా అయితే బాండ్లు అయితే పెట్టేసుకొని ఇక్కడ జింజర్ గార్లిక్ ఉంటుంది కదా, చిన్న చిన్న స్లైసెస్ అంటే తిన్న స్లైసెస్గా అయితే చేసేసుకున్నాను. తర్వాత అయితే పచ్చిమిర్చి యాజ్ యూజువల్ అండ్ ఆనియన్, ఇదేంటంటే క్యాప్సికమ్ అనమాట. క్యాప్సికమ్ ఇవన్నీ బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. తర్వాత అయితే కరివేపాకు అయితే వేసేసానండి. ఈ సాసులు ఏంటంటే పెద్ద సాసులు అయితే వాడుకోవచ్చు, బట్ మా ఇంట్లో పెద్ద సాసులు తెచ్చుకొని వాడుకునేంత చిన్న చిన్న పిల్లలు కూడా ఎవరు లేరు అగైన్ వాడుకునేదానికి. సో అందుకోసం నేను ఇన్స్టెంట్గా ఇట్లా చిన్న సాసులు అయితే తెచ్చుకున్నాను. సో ఇవి కూడా వాటిలాగే ఉంటాయి, టేస్ట్ డిఫరెన్స్ అయితే ఏముండదు. కాకపోతే ఈ చిన్న ప్యాకెట్లనే కాస్త చిన్న చూపు ఉంటుందేమో, కానీ వాటికి వీటికి పెద్దదంతా ఏం డిఫరెన్స్ అయితే ఉండదు, ఒకేటే టేస్ట్ అయితే ఉంటుంది. ఇంకా ఇలా అయితే మిక్స్ చేసేసుకొని 2 పేస్ట్లు ఉంటాయి కదా అవి వేసేసుకున్న తర్వాత అయితే కార్న్ఫ్లోర్ ఉంటుంది కదా కాస్త అయితే కలిపి ఇట్లా వాటర్ లాగా అయితే పోసేసుకున్న తర్వాత ఈ గోబీ ఏదైతే ఉంది కదా అదైతే వేసేసుకొని కాస్త మళ్ళీ ఒకసారి అయితే మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇంకా అయిపోయినట్టేనండి. ఫైనల్గా అయితే గార్నిష్ టచ్ ఇచ్చేసి తిన్నామంటే అబ్బబ్బా ఏ మాటకమ్మంటే ఎంత బాగా అయితే కుదిరిందంటే చాలా అంటే చాలా బాగా కుదిరిందండి. ఇంకా ఫైనల్ టచ్ కొద్దిగా అయితే ఆనియన్స్, పద్దులో అయితే క్యాప్సికమ్ తగులుతుందండి. నిజంగా అదైతే చాలా బాగుందండి. సో చూసారు కదండి, చాలా ఈజీ కదా, మీరు కూడా అయితే చేసేయండి.